5, 6, 7 వచనాలు చదివితే 6 సంవత్సరాలు పంటలు పండించుకోవాలి, 7వ సంవత్సరం భూమికి ఏమి ఇవ్వాలి? విశ్రాంతి ఇవ్వాలి. వాళ్ళ రూల్ 6 సంవత్సరాలు పంటలు పండించాలి, 7వ సంవత్సరం ఏం చేయాలి? పంట వేయకూడదు. అది పేదవాళ్ళు వేసుకోవచ్చు, పరదేశులు వేసుకోవచ్చు. కానీ ఈ ఇశ్రాయేలు ప్రజలు న్యాయాధిపతుల కాలంలో ప్రతివాడు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు కదా. దేవుని ఎరగని కాలంలో ఆ దినాల్లో కంటిన్యూస్గా పంటలు పండించారండి. 490 సంవత్సరాలు పంటలు పండించారు. అంటే దేవుడికి ఎంత బాకీ ఉన్నారు? కంటిన్యూస్గా పంటలు పండించారు. ఎంత బాకీ ఉన్నారు దేవునికి? 490లో చూడండి, ప్రతి 7వ సంవత్సరం తీసేయాలి కదా. ఎగ్జాక్ట్లీ 70 సంవత్సరాలు దేవుడికి బాకీ ఉన్నారు. అర్థమవుతుందండి? పేతురు అడుగుతాడు ఒకసారి, ప్రభా నేను ఎన్నిసార్లు క్షమించాలి ప్రభా అంటే ఏమన్నాడు? 70x7 అయిపోయింది పీరియడ్. ఈ సంవత్సరంలో నాకు వదులుతారా పంట అని చూశాడు, వదలలేదు. ఈ సంవత్సరం వదులుతారా పంట, వదలలేదు. ఈ సంవత్సరం వదులుతారా? 490 ఇయర్స్ గడిచిపోయింది. కాబట్టి ఇప్పుడు దేవుడు తన బాకీ తను తీర్చుకుంటున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే గెట్ అవుట్ అని బయటికి తోలేశాడు. ఎవరిని? యోధా గోత్రాన్ని కదా. ఆయనకి ఇష్టమైన గోత్రం, యేసుప్రభు రావాల్సిన గోత్రం ఏంటి? యోధా గోత్రం. దాని మీదే కాన్సన్ట్రేషన్ చేశాడు. కాబట్టి గెట్ అవుట్ అని పంపించిన దేవుడే ఇప్పుడు మరలా నిషేధం తీసివేసి లోపలికి తీసుకొచ్చేది కూడా ఎవరు చెప్పండి? దేవుడే. ఇప్పుడు దానియేలు ఆ గ్రంథాన్ని తీసుకుని, ఆ వాగ్దానం తీసుకుని ప్రార్థన చేస్తున్నాడు. ఆమెను అనకుండానే ఆన్సర్ వచ్చేసిందండి. మన జీవితాల్లో ఆమెను అనకుండా ఆన్సర్ రావాలంటే దానిలో ఎట్లా ప్రార్థన చేయాలి, అట్లా చేయాలి. దీనుడుగా ఇతరుల యొక్క పాపాలను తన మీద వేసుకున్నాయి. దేవుని సన్నిధిలో ఎంట్లో గోజాడుతున్నాడు. ఆమెను చెప్పకముందే ఏమొచ్చింది? ఆన్సర్ వచ్చింది. దానియేలు భయపడొద్దు. నీ పట్టణము, నీ జాతి బాగుపడాలంటే మళ్ళొక 70 వారాలు ఆగాలి. ఎన్ని వారాలు బ్రదర్? 70 వారాలు. ఏంటి వారం అంటే ఏంటి? మనం తెలిసింది కాబట్టి వచ్చినాం, చూడట్లేదు. వారం అంటే ఇంగ్లీష్ వాళ్ళు ఏమో డజన్స్, డజన్ కోడిగుడ్లు, వాళ్ళ లెక్క డజన్. తెలుగు వాళ్ళు ఏమో నవరత్నాలు, నవధాన్యాలు 9. ఇశ్రాయేల్ ఏమో 7. ఇప్పుడు అరటికాయల షాప్కి వెళ్ళారనుకోండి, 2 వారాల అరటికాయలు ఇవ్వమంటాడు. అంటే ఎన్ని చెప్పండి? 2 వారాల కోడిగుడ్లు ఇవ్వమంటాడు. వాళ్ళ లెక్క ఏంటి? 7స్తో. మీకు చెప్పా ఇంగ్లీష్ వాళ్ళ లెక్క ఏంటి? డజన్స్. మనదేం లెక్క? మనకి ఇప్పుడంటే ఒకప్పుడు ఏముండేది? నెంబర్ 9s. 7 అంటే అది 7 రోజులు కావచ్చు, 7 నెలలు కావచ్చు, 7 సంవత్సరాలు కావచ్చు. ఆ వారం అనేది అట్లానే ఉంటుంది. యాకోబు మనందరికి బాగా తెలిసింది. యాకోబు చరిత్ర. పెళ్లి చేశాడు, పెళ్ళయింది. ఆ ముసుగు తీస్తే ఎవరున్నారు? లేయా. యాకోబు తల్లి కొడుకులు మారిస్తే యాకోబు మామగారు కూతురులు మార్చాడు. అవునా కదా బ్రదర్? మార్చాడు లేదా? కొడుకులు మార్చింది. పెద్ద కొడుకు ప్లేస్లో చిన్న కొడుకుని పెడితే ఈయనేం చేశాడు? చిన్న కూతురు ప్లేస్లో తల్లి ముసుకేపించింది. లాబాన్ గారు ఏం చేశాడు చెప్పండి? ముసుకేసాడు. సో ఇద్దరు ఒకటే ప్రాక్టీస్. బాధపడబా కలడు, ఇంకొక వారం కష్టపడు, ఏమను కూడా నీకు ఇస్తున్నాడు. ఎంతకాలం కష్టపడమన్నాడు? వారం. వారం అంటే ఏంటి? సో అది అట్లా లెక్క తీసుకున్నారనమాట. కాబట్టి సర్ రాబర్ట్ ఆండర్సన్ అనే గొప్ప దైవజనుడు, ఈ డార్బే గారితో ఉన్న శిష్యుడు, ఆయన లెక్క కట్టాడు. బైబిల్లో ఉన్న లెక్క ఏంటంటే సంవత్సరానికి 360 రోజులు బైబిల్ లెక్క. దాన్ని ప్రవచనాత్మక క్యాలెండర్ అంటారు. మన లెక్క ఏమో 365 days, 365 + 1/4 కదా. లీప్ సంవత్సరం ఉంది కదండి. మనం పాటించేది రోమన్ క్యాలెండర్. యూదులేమో చంద్రయాన క్యాలెండర్, వాళ్ళకి 28 రోజులే ఉంటాయి. కానీ బైబిల్ లెక్క అలా కాదు, 360 days. అట్లా లెక్క కట్టి చూస్తే 69 వారాలు యేసు ప్రభువు వారు సిలువ వేయబడేటప్పటికి క్లోజ్ అయిపోయింది.
నెహెమ్యా గారు గోడ కట్టడానికి వెళ్ళిన రోజు మొదలుకొని చక్కగా అవన్నీ చేశాడు. ఇప్పుడు ప్రపంచంలో ఎవరైనా దానియేలు 70 వారాల ప్రవచనం చదవాలంటే సర్ రాబర్ట్ ఆండర్సన్ క్యాలెండర్ చదవాల్సిందే. ఆయన పరిశోధన చేసి బైబిల్ ప్రకారం దాన్ని నిరూపించాడు. యేసుప్రభు వారు సిలువ పడేటప్పటికి 69 వారాలు కంప్లీట్ అయిపోయింది. ఇంకెంత మిగిలింది? 1 వీక్. అట్లయితే శ్రమల కాలం 7 ఇయర్స్ అనేది ఐడెంటిఫై చేశారు. పాఠన గ్రంథంలో కూడా మీకు ఉంటుంది. అర్ధవారం ప్లస్ అర్ధవారం ఎంతండి? 7 ఇయర్స్. సో మొట్టమొదటి దేవుని క్యాలెండర్లో ఎనీ మూమెంట్ జరిగేది ఏంటి? సంఘము ఎత్తపడటం. తర్వాత ఎంత గ్యాప్ వస్తుంది? 7 ఇయర్స్ గ్యాప్. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన అంశం. స్నేహితులారా, మరి ఈ 7 ఇయర్ గ్యాప్ దాన్ని స్టడీ చేయడానికి ఇప్పుడు తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయాన్ని తీసుకున్నారు. సంఘం ఎత్తపట్టం అనేది ఒక మర్మంగా చెప్పబడింది. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం. మిస్టరీ అంటే అంతకుముందు ఎప్పుడు చెప్పలేదని అర్థం. మర్మం అంటే ఏంటండి? రహస్యం అంటే ఏంటి? రహస్యం మీకు తెలుసు, నాకు తెలుసు, కానీ ఎవరు చెప్పట్లా బయటికి. చెప్తే అన్న ఊరుకోడు కాబట్టి చెప్పట్లా. దాన్ని ఏమంటారు? రహస్యం. మర్మం అంటే ఏంటి? ఎవరికి తెలియదు, దేవుడే చెప్పాలి. దాన్ని ఏమంటారండి? మర్మం. అలాంటి మర్మాలు 14 బైబిల్లో ఉన్నాయి. 6 మర్మాలు పౌలు గారికి దేవుడు చెప్పాడు. పిడి సుందర గారు చెప్పలేదు బ్రదర్స్. ఇంకొక ఆయన ఉన్నాడు కదా ఆయనకు వ్యతిరేకంగా, రంజిత్ ఓఫిర్ గారు చెప్పలేదు. చాలామంది దేవుడు మాకు మర్మాలు చెప్పంటారు. లేదు, మర్మాలు ఆల్రెడీ బయలుపరిచాడు. అందులో ఒక మర్మం ఏంటంటే సంఘము ఎత్తబడటం. ఆయనే తెస్సలోనికి రాసిన 2వ పత్రికలో ఇదిగో మర్మముగా చెప్తున్నా అని చెప్పి భ్రష్టత్వం గురించి చెప్పాడు. దయచేసి చూడండి ఒకసారి తెస్సలోనికి రాసిన 2వ పత్రిక. సంఘం ఎత్తబడిన వెంటనే, సో మధ్యాహ్నం సెషన్లో ఎట్లా ఎత్తబడిద్ది, అప్పుడు ఏమేమి జరుగుతుంది మనం చూస్తాం. కానీ ప్రపంచం అంతా కన్ఫ్యూజన్ అవుతుంది. ఒక రకమైన ట్రామాటిక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ప్రపంచాన్ని ఆకర్షించే ఒకడు వస్తాడు. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం చాలా కీలకమైన అధ్యాయము. మీరు ఇంటికి వెళ్ళినా చదవండి. ప్రస్తుతానికి సంఘము పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉన్నాడు కాబట్టి ప్రపంచం ఎట్లా నిలబడింది, ఎలాంటి ఒడిదొడుకు లేకుండా కంటిన్యూ అవుతూ ఉంది. కానీ అసలు భూమి మీద సంఘము పరిశుద్ధాత్మ లేకపోతే ఇంకేమైంది ప్రపంచం చెప్పండి? ఇంకా విచ్చలవిడి అపవిత్రత పెరిగిపోయింది. మా సంఘం నుంచి ఒక సహోదరుడు అమెరికా వెళ్ళాడు. చాలా యవ్వన ప్రాయంలో మంచి జాబ్ కొట్టాడు. అక్కడ న్యూయార్క్ పట్టణంలో ఉంటాడు. ఆ పట్టణం కొరకు ప్రార్థన చేస్తున్నాడు, అక్కడ సేవ చేస్తున్నాడు, దేవుని కొరకు నిలబడ్డాడు సాక్షిగా. చాలా భారంతో అన్నాడు, అన్న అందరూ అడుగుతున్నారు న్యూయార్క్ వెళ్ళావు కదా, ఏమేమి ప్లేసులు చూసావని అడుగుతున్నారు. నేను ఏమి చూడలేదన్న, నా రూమ్కి వెళ్ళి డ్యూటీ చేసుకుంటున్నాను, న్యూయార్క్ పట్టణం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడంతా డ్రగ్స్, యవ్వన బిడ్డలు, సెక్స్. అమెరికా పతనం అయిపోయింది. ప్రపంచ దేశాలు ఇంకా పతనం అయిపోతున్నాయి. మానవ చరిత్ర పాపం పరిపక్వమైపోతుంది. ఒక్కసారిగా సంఘము ఎత్తబడిందంటే ఇంకా స్పీడ్గా పాపం ఘోరాలు పెరిగిపోతాయి. మానవ ప్రపంచం అదుపులేక అయిపోద్ది. కాబట్టి ఒక వ్యక్తి వస్తాడని ముందుగానే చెప్పబడింది. దయచేసి చూడండి తెస్సలోనికి రాసిన 2వ పత్రిక. ధర్మ విరోధి వస్తాడు. ఇక్కడ కూడా అదే మాట చూద్దాం. చూడండి, తీసివేయబడును అనే మాట గమనిస్తున్నారా? 2వ అధ్యాయం చూడండి ఒకసారి. 7వ వచనం, అడ్డగించువాడు తీసివేయబడటం, అదే ర్యాప్చర్ అంటే. అక్కడక్కడ వాక్యాలు చదివారు ఆనాటి సహోదరులు. ఆ వాక్యం, ఆ మాటలు, గ్రీక్ పదాలు తీసుకుని ఓహో తీసివేయబడుతుందా, చర్చ్ అనేది ర్యాప్చర్ అవుతుందా, తర్వాత జరుగుతుందని ఒక బ్లూ ప్రింట్ ఇచ్చారు. సంఘం ఎత్తబడిపోవటం. ఎత్తబడిపోయిన వెంటనే ప్రపంచ పరిస్థితులు ఇంకా అపోస్టసీ, భ్రష్టత్వం పెరిగిపోయిద్దండి. ఇప్పుడున్న దానికంటే చెప్పండి ఇంకా ఏమైంది? ఇంకా పెరిగిద్ది. 2 రోజుల క్రితం హైదరాబాద్లో ఒకడిని చంపి డ్యాన్స్ వేస్తూ చంపుతున్నాడు. చూశారు కదా, చంపి వీడియో తీసి పంపించాడు.
ప్రపంచం ఇంకా పతనమైపోద్ది. సంఘం ఎత్తబడిన తర్వాత ఇంకా స్టిల్ అపోస్టసీ, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది. ప్రపంచాన్ని ఆకర్షించేవాడు వస్తాడు, అనేక అద్భుతాలు చేస్తాడు, సూచక్రియలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు. దయచేసి చూడండి, ఆ మాటలు కూడా ఇవ్వబడ్డాయి. అక్కడ ఒక పవర్ ఇవ్వబడుతుంది. 2వ అధ్యాయం 10 నుంచి మీరు చదవండి. ప్రజలు అబద్ధాన్ని నమ్ముతారంట. దేని నమ్ముతారండి? సత్యాన్ని నమ్మరు. అయితే ఆ 7-8 పీరియడ్ రావడానికి ఒక ఒప్పందం జరగాలి. ఆ ఒప్పందం గురించి మనం మధ్యాహ్నం చూస్తాం. అయితే ఒకటి మాత్రం వాస్తవం, మరి ఈ 2000 ఇయర్స్ సంఘం ఎలా ఉంది? ఇజ్రాయెల్ చర్చ్ చెప్పుకున్నాం కదా, 2000 ఇయర్స్ ఏం జరిగింది. మరి ఈ 2000 ఇయర్స్ సంఘం ఎలా ఉంది? యెరూషలేములో ఎలా జరిగింది మనకు తెలిసిందే కదండి. భూలోకమును ఏం చేశారు? తలకిందులు చేశారు. ఇన్ ద బిగినింగ్ అట్లానే ఉందా సంఘం? ఎలా ఉండబోతుంది అని ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో 7 కాలాలు క్లుప్తంగా జస్ట్ నోట్ చేసుకోండి. సంఘం యొక్క పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. 7 సంఘాలు, 7 కాలాలు చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. ఒక్కొక్క సంఘకాలం ఒక్కొక్క 2-3 వచనాలు మనం చూద్దాం. చూద్దాం ఒకసారి. మొట్టమొదటిది, ఆల్రెడీ పౌలు గారు సంఘాలకు పత్రికలు రాశాడు. కొరింథీకి రాశాడు, తెస్సలోనికి రాశాడు, ఉన్నాయి కదా, రోమీలకు రాశాడు, ఫిలిప్పీకి రాశాడు. కానీ ఈ 7 సంఘాలకు రాయబడిని ప్రకటన గ్రంథంలో పెట్టబడ్డాయి. ప్రకటన గ్రంథంలో కాకుండా బయట ఉన్నట్లయితే అంతగా పట్టించుకునే వాళ్ళం కాదు. ఎక్కడ పెట్టబడ్డాయి? ప్రకటన గ్రంథంలో. ప్రకటన గ్రంథం పెట్టబడ్డ అర్థం ఏంటి? జరగబోయే సంగతులు, జరుగుతున్న సంగతులు. కాబట్టి 7 సంఘ కాలాలు. మొట్టమొదటి కాలం చూద్దాం, చూడండి. ఎఫెసీ సంఘము మొట్టమొదటి కాలం. అపోస్తులు చనిపోయిన తర్వాత దొంగ అపోస్తులు ప్రవేశించారు, వారిని ఏరి పారివేశారు, వారి మీద జాగ్రత్త వహించారు. కానీ ప్రేమ తగ్గిపోయింది. ఇది క్రీస్తు శకం 100 నుంచి 200 వరకు జరిగింది. అపోస్తులు తర్వాత సంఘం యొక్క పరిస్థితి ఆ కొన్ని వచనాల్లో ఉంది. బ్రదర్ చక్కగా చదవండి, మీకు అర్థమవుతుంది. ఎంతో సహనం కలిగి ఉంది, అలియలేదు చాలా. కానీ ప్రేమ తగ్గింది. ప్రేమ తగ్గడం అంటే ఏంటి? అపోస్తుల కాలంలో రోజు కూడుకునేవాళ్ళు, ఇప్పుడు వారానికి ఒకసారి. అపోస్తులు ప్రాణాలు లెక్క చేసేవాళ్ళు కాదు, వీళ్ళు ప్రాణాలకి భయపడుతున్నారు. అపోస్తుల కాలంలో వారు మొత్తం సమర్పించుకున్నారు. మరి ఇప్పుడున్న వాళ్ళు, అది ప్రేమ తగ్గడం అంటే ఏంటి? వారున్నంత లేదు, అయినా ఓకే మార్కులు పడ్డాయి మీకు అంటున్నాడు. ఎవరితో? ఎఫెసీ సంఘం. 2వ సంఘం స్ముర్నా సంఘం. ఇది 200 నుంచి 350 సంవత్సరం వరకు. స్ముర్నా అంటే శ్రమలు, మిర్, చేదు అని అర్థం. చేదు, శ్రమలు. ఏం జరిగింది? సంఘం విస్తరించిపోతుంది, జనాభా ఎక్కువైపోతుంటే ఆనాటి రోమన్ చక్రవర్తులు దీన్ని ఎట్లయినా అడ్డుకట్ట వేయాలని చెప్పేసి అనేకమైన శ్రమలు తీసుకొచ్చారు. స్నేహితులారా, క్రైస్తవ చరిత్రలో కనీ విని ఎరగని శ్రమలు జరిగినాయి. ఏ కాలంలో? స్ముర్నా కాలంలో. ఆ టైంలోనే సింహాలకు ఎరేశారు. ఆ టైంలోనే కట్టెలకు కాల్చి నూనె పోసి కాల్చేవాళ్ళు. కనీ విని ఎరగని శ్రమలు క్రైస్తవులు అనుభవించారు. అందుకే అంటాడు, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును. ఎలా అన్నాడు ప్రభువు అన్నమాట? ఆయన కూడా శ్రమ పడ్డాడు, ఆయన కూడా దరిద్రత అనుభవించాడు. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగు కదా. ఆయన ధనవంతుడు ఏంటి, మీ నిమిత్తం ఏమయ్యాడు చెప్పండి? దరిద్రుడు ఆయన దరిద్రత ఆయనకు తెలుసు. స్నేహితులారా, ఆయన శ్రమ పడ్డాడు, మానసిక శ్రమలు పొందాడు. గెత్సెమనెలో మానసిక శ్రమలు పొందాడు యేసు ప్రభువు, సైకలాజికల్ ట్రయల్స్. గబ్బాతాలో ఫిజికల్, భౌతికమైన శ్రమలు అనుభవించాడు. గొల్గాతాలో ఆధ్యాత్మిక శ్రమలు పొందాడు కదా. యేసు ప్రభువు పొందిన 3 రకాల శ్రమలు ఏంటంటివి? మొట్టమొదటిది ఏంటండి చెప్పండి? మొట్టమొదటిది గెత్సెమనెలో ఏ శ్రమలు? మానసిక శ్రమలు. ఆ యొక్క
రక్తము బయటికి రాలేక చెమట గ్రంథులను ఆశ్రయించి బయటకు వచ్చింది. అందుకే లూకా గారు ఆ మాట రాశాడు, గొప్ప రక్త బిందువలే ఆయన. మానసిక ఒత్తిడి అనుభవించాడు. ఆయన ఎవరు కొట్టలేదు, హింసించలేదు గెత్సెమనెలో. అవి మానసిక శ్రమలు. నైట్ 9 to 12, 12 to 6 ఆయన గబ్బాతాలు భౌతిక శ్రమలు అనుభవించాడు. కోడాలతో కొట్టారు. ఇక 9 to 3 సిలువలో నేరుగా తండ్రి అయిన దేవుడు ఆయన నలగొట్టాడు. అవే శ్రమలు ఆధ్యాత్మిక శ్రమలు. ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుంది? ఏ దెబ్బలు? మనం కొట్టిన దెబ్బలు కాదు స్నేహితులారా. నేను అట్లా అనుకున్నాను. కాదు. తండ్రి అయిన దేవుడు ఆయన్ను మన కొరకు గాయపరిచి నలిపాడు, ఒత్తాడు. వాటిని బట్టి మనకి స్వస్థత. అంతేగాని మనం కొట్టిన దెబ్బల వల్ల మనకు స్వస్థత కాదండి. అవే శ్రమలు ఆధ్యాత్మిక శ్రమలు. అందుకే ఆయన అంటున్నాడు, నీ శ్రమను దరిద్రత నేను ఎరుగుదును. ఆయన నీవు ధనవంతుడే. 200 to 350. నెక్స్ట్ థర్డ్, సాతాను రూట్ మార్చాడు. ఇదేంట్రా బాబు, శ్రమలు పెట్టే కొలది సంఘం ఎక్కువైపోతుంది కదా. 8వ అధ్యాయం అపోస్తల కార్యంలో శ్రమ పెట్టే కొలది విస్తరించి ప్రభులారు. కాబట్టి కాన్స్టాంట్ అనే చక్రవర్తి ఏం చేశాడంటే, శ్రమలు లేకుండా చేస్తే అసలు బాగుంటుంది కదా. ఎవరైనా బాప్తీసం తీసుకుంటే ఉద్యోగం ఇస్తాను అన్నాడు. ఎవడైనా క్రైస్తవుడైతే ఇల్లు ఇస్తాను అన్నాడు. కాబట్టి ఏం చేశారు ప్రజలు? నిజమైన పశ్చాత్తాపం లేకుండా క్రైస్తవ మతంగా స్వీకరించారు. అందుకే చూడండి, 3వ సంఘం ఏంటన్నది పెర్గమం అంటే వివాహం లోకంతో కలిసిపోయింది, సాతానుతో కలిసిపోయింది. 350 నుంచి 600 సంవత్సరం వరకు క్రైస్తవ సంఘం చాలా టఫ్ ఫేజ్ గుండా వెళ్ళింది. అది ఎన్నో సంఘం? 3వ సంఘం. చీకటి సంఘం అనొచ్చు దాన్ని. ఆ టైంలో అసలు భక్తులు చాలా తక్కువ ఉన్నారండి చరిత్రలో. కారణం ఏంటి? క్రైస్తవం అంత ఏమైంది? లోకంలోకి కలిసిపోయింది. నెక్స్ట్ 4వదిగా తుయతైర విగ్రహారాధన. క్యాథలిక్స్ డామినేట్ చేశారు. 600 సంవత్సరం నుంచి ఇక కంటిన్యూ అవుతాను. చివరి 4 సంఘాలు కంటిన్యూ అవుతాయనుంది. ఆ 4 సంఘాలతో నేను వస్తాను అంటాడు. కాబట్టి క్యాథలిక్స్ ఉన్నారు లేదు ఇప్పుడు ప్రపంచంలో. వాళ్ళు విగ్రహాలను ప్రవేశపెట్టారు, సెయింట్స్ని ప్రవేశపెట్టారు కదా. సెయింట్ జోసెఫ్ అంటారు, బలి ఇచ్చిన వాటిని రకరకాలుగా. క్రైస్తవ సంఘం వీటితో కలిసిపోయింది, విగ్రహాలతో కలిసిపోయింది. ఇక 5వ సంఘం ఏంటి? సార్దిస్. 1000 years గడిచిపోయింది. క్రీస్తు శకం 14వ శతాబ్దం నుంచి కొద్దిగా వెలుగు రావటం మొదలుపెట్టింది. మార్టిన్ లూథర్, ప్రొటెస్టెంటిజం, ఆ యొక్క కొద్దిగా అర్హులైన వారిని దేవుడు లేపాడు. ఒక రాత్రి మార్టిన్ లూథర్ గారు ఒక కొవ్వొత్తి వెలిగించుకుని దుప్పట కప్పుకుని రోమాపత్రిక చదువుతున్నాడు. ఆ పత్రికలో ఏముంటుంది? ఉచితంగా ఆయన మనల్ని ఏం చేస్తాడు? పాపాలు క్షమిస్తాడు. 3వ అధ్యాయం 24 నుంచి చదివితే ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కానీ కాబట్టి చదవని బ్రదర్ ఏముంది? కాబట్టి క్రీస్తు యేసునందు ఏ శిక్షా విధి లేదు, ఉచితంగా క్షమించాడంట. ఆ మాటలు ఆయన హృదయాన్ని ఎంతగానో ఆలోచింపజేసింది. అప్పటి వరకు ఏమి నమ్మేవాళ్ళంటే, ఈ క్యాథలిక్స్ ఏమని చెప్పారంటే, అరే మార్టిన్, నీ తాత దొంగతనం చేశాడు, ఒకరిని చంపాడు, చనిపోయాడు కదా, పరలోకానికి భూలోకానికి మధ్య ఏలాడుతున్నాడు రా మీ తాత పరలోకం వెళ్ళాలంటే ఒక $100 తీసుకురామని చెప్పేవాడు. వాడు ఏం చేసేవాడు పాపం? $100 తెచ్చేవాడు. మరి జాన్, మీ అమ్మ వ్యభిచారం చేసి చనిపోయింది కదా, పరలోకం వెళ్ళాలంటే అదిగో $10 తీసుకురా. అట్లా పాప పత్రాలు అమ్మేవాళ్ళు. దాని మీద గొప్ప ఉద్యోగం తీసుకొచ్చాడు. ఎవరు చెప్పండి? మార్టిన్ లూథర్. ఒక గొప్ప ఉద్యోగం కలిగింది. బైబిల్లో కొన్ని గొప్ప సత్యాలు తీసుకొచ్చాడు. అది ఎన్నో కాలం? అది 5వ కాలం. 6వది తర్వాత ఫిలడెల్ఫియా అంటే
సహోదర ప్రేమ. ఏం చెప్పండి ఫిలడెల్ఫియా అంటే? సహోదర ప్రేమ, బ్రదర్లీ లవ్. ఇప్పుడు మీరు చెప్పొచ్చు, అందులోనే అర్థం ఉంది. ఏం అర్థం ఉంది చెప్పండి బ్రదర్స్? బ్రదర్ అండ్ మూమెంట్ గురించిన ప్రవచనం దయచేసి చూడండి ఒకసారి. నీకున్న శక్తి కొంచెమైనను నా వాక్యాన్ని కాదనలేదు, కాబట్టి నేను ఒక డోర్ ఓపెన్ చేశాను, ఎవడు దాన్ని వేయలేడు. ఉజ్జీవాల కాలం. ఎంత ఆశ్చర్యం అండి! 18-19 శతాబ్దాలు మానవ చరిత్రలోని గంభీరమైన కాలాలు. బార్ షాపులు, సినిమా హాల్స్, ప్రేయర్ హాల్స్ అయిపోయాయి. జాన్ వెస్లీ, రాజమండ్రి జాన్ వెస్లీ గారు కాదండి, దయచేసి తప్పుగా అనుకోదు, ఇంగ్లాండ్లో జాన్ వెస్లీ. స్పర్జన్, డిఎల్ మూడీ, గొప్ప గొప్ప వ్యక్తులు. జార్జ్ ముల్లర్, దేవుడు డోర్ ఓపెన్ చేశాడు. ఆ రోజుల్లో ప్రభు నమ్మకమంటే నమ్ముకునే వాళ్ళు అంటారు, తాగుబోతులు కింద పొర్లాడేవాళ్ళు అంట. దేవుడు డోర్ ఓపెన్ చేశాడు స్నేహితులారా కదా. గొప్ప ఏ కాలం అండి? ఉజ్జీవాల కాలం. 1800 to 1950 మానవ చరిత్రలోనే గొప్ప దినాలు. ఒక గొప్ప డోర్ దేవుడు ఓపెన్ చేశాడు. ఇక లాస్ట్ చెప్పండి, దీని పరిస్థితి ఏంటి చెప్పండి బ్రదర్? ప్రస్తుతం లాస్ట్ చర్చ్ ఏంటి? లాస్ట్ చర్చ్ పరిస్థితి చల్లగానే లేదు, వెచ్చగానే లేదు, నులివెచ్చని స్థితిలో ఉంది. పాలిటిక్స్లో ఉండొచ్చు, చెప్పండి, చర్చిలో ఉండొచ్చు, సాటర్డే నైట్ సినిమా చూడొచ్చు, సినిమా హాల్లో ఉండొచ్చు, సండే మార్నింగ్ నో ప్రాబ్లం. అవునా కదా? లాస్ట్ చర్చ్ ఎలాంటి పరిస్థితిలో ఉంది? చల్లగా లేదు, వెచ్చగా లేదు. దేవుడు ప్రభు అంటున్నాడు, దిక్కుమాలినోడివి, దరిద్రుడివి, దౌర్భాగ్య. ఇది ఎట్టొచ్చండి, తప్పేం కాదు. దిక్కుమాలినోడు ఉన్నాయి కదా ఆ మాటలు, దరిద్రుడివి, దౌర్భాగ్యుడివి. దౌర్భాగ్యుడు అంటే అన్నీ ఉన్నాయి, కానీ ఎన్ని కామెంటరీస్ ఉన్నాయి, ఎన్ని పాటల పుస్తకాలు ఉన్నాయి, ఎన్ని పాటలు ఉన్నాయి, అయినా ఉద్యోగం ఏది? లాస్ట్ చర్చ్. ఇప్పుడు మనం ఏ సంఘంలో ఉన్నామంటే, ఏ పీరియడ్లో ఉన్నాం తెలుసా అని చెప్పండి? లాస్ట్ చర్చ్. ఒక మాట అంటున్నాడు, నీవు దరిద్రుడివే. స్మరణాథ్ అన్నాడు, నువ్వు దరిద్రుడివే కానీ ధనవంతుడివే అన్నాడు. ఇక్కడ దీంతో ఏమంటున్నాడు? నువ్వు ధనవంతుడు అనుకుంటున్నావు కానీ నువ్వెవరు అండి? దరిద్రుడివే. ఏ చర్చ్ ఇది? నీవు గుడ్డివాడవు. ఏం జరుగుతుందో నీకు తెలియట్లేదు, చూసి చూడనట్టుండవు. అందుకనే మీరు గమనించండి, షిలోహులో మందసం ఉన్నప్పుడు ఆఖరి ప్రధాన యాజకుడు ఎవరంటే ఏలి. అతని కళ్ళు ఏమైనాయి? కనపడట్లేదు కదా. న్యాయాధిపతుల గ్రంథంలో ఆఖరి న్యాయాధిపతి ఎవరు? సంసోన్. ఆయన కళ్ళు ఏం చేశారు? పీకేశారు. రాజుల్లో ఆఖరి రాజు ఎవరు? సిద్కియా. ఆయన కళ్ళు ఏం చేశారు? సిద్కియా కళ్ళు కూడా పీకేశారు. అంటే ఆఖరి సంఘం, ఆఖరి వాళ్ళు ఏమవుతున్నారు చెప్పండి బ్రదర్స్? ఏమవుతున్నారు? ఇప్పుడు సంఘం, ఆఖరి సంఘం కూడా ఏంటి? బ్లైండ్ చర్చ్. మనం అక్కడ ఉన్నాం. కానీ అంతున్నా కూడా దాన్ని ఏమంటున్నాడు తెలుసండి? సంఘము అంటున్నాడు. అమ్మా, ఆ మాట అనబోతే ఇంక మన పరిస్థితి ఏమయ్యేది? సో మనం ఏ సంఘంలో ఉన్నాం ఇప్పుడు? ఏ కాలంలో ఉన్నాం? ఎఫెస్ కాలంలో లేము, స్మరణ కాలంలో లేము, చెప్పండి, ఇంకా పెర్గమ కాలంలో లేము, తుయితర కాలంలో లేము, సార్దిస్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం? కాబట్టి నిజంగా మారాల్సింది మనమేనండి. ఒక సండే స్కూల్ టీచరు సండే స్కూల్ పిల్లల్ని అడిగాడంట,
యేసుప్రభు వారు ఇదిగో తలుపునొద్దని తడుతున్నాను, తలుపు తీయమన్నాడు కదా, లోపలుండి బయట వాళ్ళని తీయమంటున్నాడా, బయట ఉండి లోపల వాళ్ళని తీయమంటున్నాడా అని అడిగాడంట. ఒక సండే స్కూల్లో లేచి అన్నాడంట, బాబోయ్ నేను ఈ సంఘంలో ఉండలేకపోతున్నాను, త్వరగా బయటపడాలని బయట వాళ్ళని తీయమంటున్నాడని చెప్పాడంట. కొంతమందికి అర్థం కాలే. లోపల ప్రభు ఉండి నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను తలుపు తీయమని ఎవరిని అడుగుతున్నాడంట? బయట వాళ్ళని అడుగుతున్నాడంట తలుపు తీయమని. లాస్ట్ చర్చ్ యొక్క లక్షణం ఇదే. ప్రభు వద్దు, అన్ని ప్రోగ్రామ్స్ ఉండాలి, అన్నీ ఉండాలి, మనసు ప్రకారం జరగాలి, కానీ ఆయనకు వద్దు, ఆయన చూడలేదు. మారు మనసు పొందము. ఇది లాస్ట్ చర్చ్ యొక్క పరిస్థితి. సంఘం యొక్క లాస్ట్ దినాలు చూసాం. ఇశ్రాయేల్ యొక్క లాస్ట్ పరిస్థితి చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. ఒక మాట 11 అధ్యాయం అనుకుంటా. 11, 12. జనములు పిలుచుటకు ఆయన ధ్వజం నిలబెడతాడు, భ్రష్టులైపోయిన ఇశ్రాయేలును పోగు చేస్తాడు, భూమి యొక్క 4 దిక్కుల నుండి తీసుకొస్తాడు. ఇశ్రాయేల్ యొక్క లాస్ట్ పరిస్థితి ఏంటంటే భ్రష్టులుగా తిరిగి వస్తున్నారండి స్నేహితులారా, భక్తులుగా కాదు. ఎలాగండి? భ్రష్టులుగా. హమాస్ వాళ్ళు దాడి చేసిన ఎంతమంది చూశారు? అక్టోబర్ నెలలో దాడి చేశారు కదా, అప్పుడు ఒక పార్టీ జరుగుతుంది. ఆ పార్టీలో నాట్యం, ఒక విగ్రహం కింద నాట్యం ఆడుతున్నారు. గమనించారా? ఇశ్రాయేలు జాతి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది. ఈనాడు 70% ఇశ్రాయేలీలు దేవుణ్ణి నమ్మట్లేదు. 70% దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే దేవుడు ఉంటే మాకెందుకు ఈ కష్టాలు, మేము ఇన్ని కోట్ల మంది చనిపోయాం, అసలు దేవుడు ఉన్నాడా అంటారు. ఎవరు చెప్పండి? భ్రష్టులుగా పోగు చేయబడుతున్నారు, భక్తులుగా కాదు. గే మ్యారేజెస్, స్త్రీల వివాహాలు, పురుషుల వివాహాలు వాళ్ళే ఎంకరేజ్ చేసింది ప్రపంచానికి. చాలా ఆశ్చర్యం కలిగిద్ది. డ్రగ్స్ ప్రపంచానికి ఎక్కువగా పరిచయం చేసింది వాళ్ళే. భ్రష్టులుగా ఇశ్రాయేలు పోగు చేయబడుతున్నారు. క్రైస్తవ ప్రపంచం చివరి దినాల్లో లవోదిక సంఘంలోకి వెళ్ళిపోయింది. ఇశ్రాయేల్ ప్రజలు చివరి దినాల్లో ఎలా ఉన్నారు? భ్రష్టులుగా. అది కూడా ఎలాగా? భ్రష్టులుగా పోగు చేయబడుతున్నారు. ఆ దేశం వెళ్తున్నారు కానీ భక్తులుగా కాదు. ఎలాగండి? భ్రష్టులుగా. అక్కడ సువార్త చెప్పడానికి వీల్లేదు. మనమేం ఏం పాట పాడతాం లేచిన దగ్గర నుంచి? అబ్రహాం దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, ఇశ్రాయేలు నడిపించేవు దేవా అంటాం. వాళ్ళే మనం కుక్కల్లాగా చూస్తారు. మధ్య మా అంకుల్ గారు ఒక ఆయన తెలిసిన ఆయన ఇజ్రాయెల్ దేశం వెళ్ళాడు, చూడటానికి వెళ్ళాడు, ఆ యొక్క ప్రదేశాలు చూశాడు. సౌరిబాబు అనే ఒక ఆయన వాళ్ళని తీసుకెళ్ళాడు. ఆయన కొంచెం ఇజ్రాయెల్కి రాయబారిగా ఉంటాడు కాబట్టి అంకుల్ గారికి పరిచయం చేశాడు. ఈయన ఇజ్రాయెల్ ఆఫీసర్, ఈయన ఇక్కడ పోలీస్ ఆఫీసర్, నాకు బాగా పరిచయం అని పరిచయం తీసుకెళ్తే పాపం ఈయన కొంచెం ఎక్సైట్ అయిపోయాడు. మనకి ఎట్టైనా వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది కదా, ఎవరి మీద? వాళ్ళకి మన మీద లేకపోయినా మనం మీద ఏముంటుంది చెప్పండి అని, గుడ్ మార్నింగ్ సార్ అని చేయి పట్టుకుని ముద్దు పెట్టుకోబోతే వెనక్కి లాగాడంట. మీరు అనుజనులు అన్నాడంట. ఏమన్నాడండి? యు ఆర్ జెంటైల్, గర్విష్ఠులు. వాళ్ళ గర్వం అనగాలంటే వాళ్ళకి ఏం కావాలి చెప్పండి? శ్రమలు కావాలి. కనీ విని ఎరగని శ్రమలు వారి కొరకు రాబోతున్నాయి. అవి ప్రకటన గ్రంథం 6 నుంచి 19 వరకున్న శ్రమలు, బోరలు అన్నీ ఇశ్రాయేలు జాతి కొరకు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. శ్రమల కొరకు, సంఘం కొరకు కాదు స్నేహితులారా. సో అన్య ప్రపంచం గురించి చూద్దాం ఇప్పుడు. తిమోతికి రాసే 2వ పత్రిక 3వ అధ్యాయం. అంత్య దినములు అపాయకరమైన కాలములు వస్తాయి. మనుషులు స్వార్థ ప్రియులు కదా, ఆ మాట చదవండి. అన్యుల ప్రపంచమేమో ఎలా ఉండబోతుందో తిమోతి పత్రికలో పౌలు చెప్పాడు. సంఘము చివరు ఎలా ఉండబోతుందో ప్రకటన గ్రంథంలో లవోదిక సంఘంలో మనం చూసాం. ఇప్పుడు మనం కంపేర్ చేసుకుందాం, ఇవన్నీ వాస్తవమా కాదా? ఇప్పుడు అన్ని ప్రపంచం యొక్క చివరి దినాలు ఎలా ఉంటాయండి? మనుషులు ఎవరంటండి? స్వార్థ ప్రియులు. 50 సంవత్సరాల క్రితం
ఒకే ఊరిలో పక్కింటోడికి బాగపోతే అందరూ వెళ్ళేవాళ్ళు హాస్పిటల్కి. వెళ్ళేవాళ్ళు లేదా? ఎవరైనా హాస్పిటల్ ఉన్నారంటే వెళ్ళి వచ్చి వాళ్ళకి ఫ్రూట్స్ ఏది ఇచ్చి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడుంది? ఆడి కింద పడిపోయినా ఫోటో తీసుకుంటున్నారు కదండి, వీడియో తీస్తున్నారు. ఆడి కింద యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోయేటట్టుంటే ఫోటోలు తీస్తున్నారు. స్వార్థ ప్రియులు. తర్వాత ఏంటి? ధనాపేక్షలు, పెంకములాడువారు. ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు. అందులో సోషల్ మీడియా కూడా వచ్చింది. మీరు జాగ్రత్తగా చూడండి. ఈనాడు జరుగుతున్న సోషల్ మీడియాలో ఉన్న క్యారెక్టర్ అసాసినేషన్, దానికి సంబంధించిన పదాలు గ్రీకులు అక్కడ వాడబడి అంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చదవండి బ్రదర్ ఆ మాటలు. తల్లిదండ్రులకు అవిధేయులు ఉందారా? ఇప్పుడు ప్రజెంట్ ఏంటి పరిస్థితి? మేము మా పేరెంట్స్కి అనాలంటే భయపడేవాళ్ళం చిన్నప్పుడు. మేమందరం అంతే, మనం కూడా అంతా అట్లానే పెరిగాం. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? పరిస్థితులు మారినాయి. కాబట్టి మనం కూడా ఏం కావాలి? మారాల్సిందే. మేము టీవీ చూసామని తెలిస్తే ఊరుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు టీవీయే మన ఇంట్లోకి వచ్చింది, టీవీకి మించి వచ్చింది. ఈ కరోనా టైంలో బాబు కూర్చొని ఆయన లెసన్ వినాలని ఏం పెట్టాల్సి వచ్చిందండి? మనమే. చెప్పండి బ్రదర్స్, మనమే పెట్టాల్సి వచ్చింది వాడి కోసం ఫోన్ కొని. అప్పుడేమో చాలా కష్టంగా ఉంది. ఏం కష్టంగా ఉంది? పరిస్థితులు మారుతుంది. తల్లిదండ్రులకు అవిధేయులు. ఈ మధ్య మా రిలేటివ్ ఒక ఆమె చనిపోయింది. ఫ్లెక్సీ పెట్టారు, ఊర్లో పెడుతున్నారు కదా ఈ మధ్య. వాళ్ళ కూతురు వెళ్ళి, అమ్మా నీకేం తక్కువ చేసాము, మమ్మల్ని క్షమించమ్మా అని ఆ ఫోటో ముందు వెళ్ళి, ఇద్దరు కూతుర్లు వెళ్ళి ఆమెను అడుగుతున్నారు, నీకేం తక్కువ చేసామేమో చెప్పండి, క్షమించమ్మా అని అడుగుతున్నారు వాళ్ళు. ఇది ర్యాపిడ్గా పెరిగిపోయింది. తల్లిదండ్రులు తృణీకరించబడుతున్నారు, తల్లిదండ్రులు ద్వేషించబడుతున్నారు. కొన్ని దేశాల్లో సర్టెన్ ఏజ్ దాటిందంటే వాళ్ళని చంపేస్తున్నారు. తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. ఈ రోజులు అదే ఎక్కువ. కొంచెం హెల్ప్ చేసినా కూడా మనకి హెల్ప్ చేస్తున్నారా, కీడు చేస్తున్నారా, నష్టం చేస్తున్నారా? కీడే చేస్తున్నారు. కృతజ్ఞత లేనివారు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదులు, అజితేంద్రులు, క్రూరులు. అసలు ఆ మాటలు గ్రీకులో ఎంత టఫ్గా, ఒకరిని చంపిరమ్మంటే చంపి వచ్చేస్తున్నారు ఈజీ. ఒక 1,00,000 కోసం చంపమంటే చంపేస్తున్నారు. క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధకారులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. ఇక లాస్ట్ అది. అసలు ఇప్పుడు పరిస్థితి ఎటువంటి అంటే మనం కూర కూడా వండుకోవాల్సిన పని లేదు, మన నోట్లో తీసుకొచ్చి పెట్టేసిద్ది గంటే. నాకు టీ తెమ్మంటే టీ తెచ్చి ఇచ్చేసింది. దేవుని కంటే ఎన్ని కదా ఎందుకు పెరుగుతున్నాయి అంటే ఈ లిస్ట్ ఇచ్చాడు. అన్య ప్రపంచం భ్రష్టత్వం వైపు వెళ్తుంది. ఇశ్రాయేలు ప్రజలు భ్రష్టులుగా పోగు చేయబడుతున్నారు. సంఘము లౌకిక స్థానానికి వెళ్ళిపోతుంది. ఈ ముగ్గురు పండిన స్టేజ్లోకి వచ్చారు. సో ఈ మూడిట్లో ఫస్ట్ ఎవరి కొరకు రాబోతున్నాడండి? సంఘము కొరకు. ఎనీ మూమెంట్ సంఘము ఎత్తబడబోతుంది. నెక్స్ట్ శ్రమల కాలం స్టార్ట్ అవుతుంది. ఇశ్రాయేలు కొరకు ప్రభువారు భూమి మీదకి వస్తాడు. అండ్ లాస్ట్ అన్ని జనులకు శిక్ష విధించబడుతుంది. కాబట్టి బైబిల్ 3 ప్లేసులతో ముగించబడింది. దయచేసి చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం ఆఖరి వచనం. అది నోట్ చేసుకోండి. అగ్నిగుండం. నెక్స్ట్ రెండవది. నెక్స్ట్ అదే అధ్యాయం కంటిన్యూషన్ చదువుంటుంది. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. 3 ప్లేసెస్ చెప్తారా ఏంటంటే? ఒకటి అగ్నిగుండం, రెండోది క్రొత్త ఆకాశం, మూడోది కొత్త భూమి. 3 ప్లేసులు మిగులుతాయి. రేపు నందికొట్కూరు మిగలదు, అమెరికా మిగలదు, హైదరాబాద్ మిగలదు, ఏది మిగలదు. హెల్ ఈజ్ రియల్. అగ్నిగుండం, అన్ని జనుల కొరకు అగ్నిగుండం.
దేవుని ఎరగని వారు, సువార్తకు లోబడిన వారి కొరకు అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షం కాబోతున్నాడు. అన్య ప్రపంచము అగ్నిగుండం. రేపు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు కొత్త భూమి. మరి సంఘానికి ఏంటి చెప్పండి? సంఘానికి ఏంటి? న్యూ హెవెన్, పరలోకము, హెవెన్లీ పీపుల్. స్నేహితులారా, 3 రిజర్వ్డ్ ప్లేసెస్ ఉన్నాయి. 3 గ్రూపులు సిద్ధమైనవి. 3 గ్రూపులకి 3 రకాల అంశాలు మనం చూస్తున్నాం. ఒక మాట ఉంది మనకి, పరలోకం ముందు ఏముంది? స్వాస్థ్యం ఉంది కదా. పేతురు పత్రిక ఆ మాటలు ఉంటుంది. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారు. అక్షయమైనది అంటే డెత్ ప్రూఫ్. ఏం ప్రూఫ్ ఉంది మనకి? డెత్ ప్రూఫ్. నిర్మలమైందంటే సిన్ ప్రూఫ్. ఇక మనకు పాపము అంటిద్దా అంటదా? ఇవన్నీ ప్రూఫ్లే కదా. వాటర్ ప్రూఫ్ అని అయ్యని ఉండే కదా. వాడబారనిది టైం ప్రూఫ్. మనకి హెవెన్లీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఒక పిక్చర్ మనం చూసాం, అన్యజనులు, వారి యొక్క కార్యాలు, ఇశ్రాయేలీయులు, వాడి యొక్క చరిత్ర. మూడోది రఫ్గా ఎవరి చరిత్ర అండి? సంఘము ఆరంభము. 7 years లేకపోతే 7 churchesలో సంఘం యొక్క ప్రయాణము, సంఘం యొక్క చివరి రోజులు మనం చూసాం. ఈ యొక్క 3 విధానాలు చివరికి వచ్చేసరికి 3 ఫెయిల్ అవుతున్నారు, 3 పతనం అవుతున్నారు. సంఘం కూడా క్రమక్రమంగా ఏమవుతుంది? అందుకే ఈ దినాల్లో సంఘాల్లో శ్రమలు, సంఘాల్లో విభజనలు, ఈ యొక్క బ్యాడ్ న్యూస్ రకరకాలుగా వింటాం. ఆ సహోదరుడు పడిపోయాడు, ఆ సహోదరి పడిపోయింది, ఆ సంఘము చిలాచెదరైపోయింది. ఎందుకు వింటున్నాం చెప్పండి? ఇవన్నీ చివరి దినాల యొక్క లక్షణాలు మనం చూస్తున్నాం. అందుకే యేసు ప్రభువారు నేను వస్తున్నాను అనే మాట ఉపయోగించాడు. అది ఎవరి కొరకు? ఆ మాటలు ఎక్కడెక్కడ ఉన్నాయి నేను వస్తున్నాను అనేది. సో మన బాధ్యతలు ఏంటో ఒక 4-5 చూసుకుని మనం క్లోజ్ చేద్దాం. నేను వస్తున్నాననే మాట ఎక్కడెక్కడ ఉంది? నేను వచ్చు వరకు వ్యాపారం చేయుడి. చూసారు ఎప్పుడన్నా మాట? యోహాను సువార్త 19వ అధ్యాయము 14 13-14. తన దాసులను పిలిచాడు, నేను వచ్చే వరకు ఏం చేయండి? వ్యాపారము చేయండి. ఏ వ్యాపారం? చాలా సంవత్సరాల క్రితం సైలస్ ఫాక్స్ గారు ఉన్న దినాల్లో నిజంగా జరిగింది. నేను ఒకళ్ళు చెప్తుంటే విన్నాను. ట్రైన్లో ప్రయాణిస్తున్నారు. ఎదురు ఒక మార్వాడి ఆయన కూర్చున్నాడంట. మంచి తెల్ల డ్రెస్ వేసుకున్నాడు. ఈయన కూడా వైట్ మ్యాన్ కదా. ఇద్దరు బాగా జోడీగా ఉన్నారు. మాటల సందర్భంలో మీరు బిజినెస్ మ్యాన్ లాగా ఉన్నారండి అన్నాడంట ఫాక్స్ గారు. అవును, నేను బిజినెస్ మ్యాన్ని, నేను వ్యాపారం చేస్తున్నాను. ఏం వ్యాపారం చేస్తున్నారు సార్? నాకు టొబాకో వ్యాపారం ఉంది. ఏ వ్యాపారం? టొబాకో బిజినెస్. నేను ఇండియాలోనే మాది పెద్ద ఎక్స్పోర్ట్ బిజినెస్. నేను పొగాకు వ్యాపారం చేస్తున్నాను. మీరు కూడా బిజినెస్ మ్యాన్ లాగా ఉన్నారు. నేను కూడా వ్యాపారం చేస్తున్నాను. ఏ వ్యాపారం? నేను ఆత్మల వ్యాపారం, సోల్స్ బిజినెస్ అన్నాడు. నాకు అర్థం కావట్లేదు ఏంటి? నీ బిజినెస్ ఏమో మనుషులు నరకాన్ని తీసుకెళ్ళే బిజినెస్, నా బిజినెస్ చెప్పండి మనుషుల్ని ఎక్స్పోర్ట్ చేస్తాను. ఎక్కడికి? పరలోకాన్ని చేసే బిజినెస్. స్నేహితులారా, ఏం చేయాలైతే చెప్పండి? అర్థమవుతుందా? వ్యాపారం అంటే ఇప్పుడు ఏంటో ఆత్మల వ్యాపారం చేయాలి. 10 ఇస్తే 10కి 10, 5 ఇస్తే చెప్పండి 5కి 5, 1 ఇస్తే చెప్పండి నేను వచ్చే వరకు వ్యాపారం చేయాలి. ఇట్స్ ఎ ఛాలెంజ్. దేవుని ప్రణాళికలో ఇక నెక్స్ట్ ప్రకటన గ్రంథం చివరి పేజీలో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆ క్యాలెండర్ దగ్గరలో మనం ఉన్నాం. ఆ యొక్క మాటల వెలుగులో అన్ని ప్రపంచం ఎలాగుందో మనకు అనవసరం, ఇశ్రాయేల్ ప్రపంచం ఎలాగుందో మనకు అనవసరం. నీవు నేను మాత్రం చేయాల్సింది ఏంటి? నేను వచ్చే వరకు వ్యాపారము చేయుడి. మన హ్యాండ్స్
ఆయన కొరకు మనం పరిచర్య చేయాలి. ఏ వ్యాపారం అండి? ఆత్మల వ్యాపారం. రెండో మాట, నేను వచ్చే వరకు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొను. విశ్వాసం, ఫెయిత్. ప్రార్థన గ్రంథంలో మాట మనం చూస్తున్నాం. ప్రార్థన గ్రంథం వచ్చిన తీసి చదవండి అన్న. 25:2-25. నేను వచ్చే వరకు నీకు కలిగిన దాన్ని గట్టిగా ఫెయిత్. విశ్వాస జీవితంలో, మన యొక్క ఆత్మీయ జీవితంలో విశ్వాసానికి సంబంధించిన శోధనలు ఎదురైనప్పుడు మనం గట్టిగా పట్టుకోవాల్సిన గొప్పది మన యొక్క విశ్వాస జీవితం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో, వాస్తవానికి మన తెలుగు బైబిల్లో ప్రభు వచ్చు వరకు అని ఉంది, కానీ వాస్తవానికి నేను వచ్చు వరకు నన్ను జ్ఞాపకం చేసుకుంటాక దీన్ని చేయడు. వర్షిప్. మరి ఎక్కువగా మనం ఆయన ఆరాధించాలి, ఆయన జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మనం ఎక్కువగా స్తుతించాలి, ఆరాధించాలి. ఇదే కొరింథీ పత్రికలో, నేను వచ్చే వరకు ఎవరికి నీ తీర్పు తీర్చకుడి. కొరింథీయులకు రాసిన, చూడన్నా వచ్చిన ఎక్కడుందో, మొదటి పత్రిక 4వ అధ్యాయం. ప్రభు వచ్చు వరకు నేను వచ్చే వరకు, సంఘం గురించే. ప్రభువు రావటం, నేను వచ్చిన 4:5. ప్రభు వచ్చు వరకు దేని గురించి ఏం చేయొద్దు, తీర్పు తెంచదు. ప్రభు వచ్చు వరకు. ప్రార్థన 22వ అధ్యాయం దయచేసి చూడండి. ప్రార్థన 22వ అధ్యాయం చివరి పేజ్, లాస్ట్ మాటల్లో ఆయన వస్తున్నాడనే మాట కాదు ఉపయోగించబడింది, మనిషి కుమారుడు వస్తున్నాడనే మాట కాదు ఉపయోగించబడింది. ఏ మాట అండి? నేను వచ్చు వరకు. ఎందుకు? 16వ వచనం, సంఘముల కోసరం, సంఘం కొరకు ఆయన ప్రభువుగా వస్తున్నాడు. భూమి మీద ఆయన మనుష్య కుమారుడుగా రాబోతున్నాడు. నేను వచ్చు వరకు పరిశుద్ధుడుగా ఉండు అంటున్నాడు. 12వ వచనం చూడండి. నేను వచ్చు వరకు ఎలా ఉండు? పరిశుద్ధుడు, ఇంకా పరిశుద్ధుడుగానే ఉండు. హోలీ లైఫ్. ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ఏముంది? జీతం ఉంది. ఆయన కొరకు మనం పని చేయాల్సిన ప్రారా. నేను వచ్చే వరకు ఎదురు చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో, నేను వచ్చే వరకు నన్ను వెంబడించుము. పేతురు గారికి కొద్దిగా ఆసక్తి ఇతరుల పట్ల. పేతురు, ప్రభా యోహాను సంగతి ఏంటి ప్రభా అంటే, యోహాను సంగతి నీకెందుకయ్యా, నీ సంగతి నువ్వు చూసుకో. నేను వచ్చే వరకు ఏం చేయి? నన్ను వెంబడించు, ఫాలో. నేను వచ్చే వరకు ఆయన్ని ఆరాధించాలి. నేను వచ్చే వరకు పరిశుద్ధులుగా ఉండాలి. నేను వచ్చే వరకు వాని క్రియలు, మన రివార్డ్స్ మనం తీసుకోవాలి. నేను వచ్చే వరకు ఆయన మనం ఏం చేయాలి? వెంబడించాలి. దేవుని ప్రణాళికలో, క్యాలెండర్లో ఎనీ మూమెంట్, నెక్స్ట్ జరిగే ప్రోగ్రాం ఆర్భాటంతోనూ ప్రధానత శబ్దంతో, దేవుని బోరతో. ఎందుకంటే మనం తీసుకెళ్ళి తండ్రి దగ్గర ప్రజెంట్ చేస్తాడు. మనం ఆయన ఎదుట ఎలా ఉండాలి? నిర్దోషులము. అసలు మన కొరకే ఈ ప్రణాళిక అంతా. ఈ ప్రణాళిక ఎప్పుడుదండి? జగత్తు పునాది వేయబడుతుంది. ఇశ్రాయేలు గురించి ప్రణాళిక మత్తయి సువార్త 25వ అధ్యాయం 35 అనుకుంటా. భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం. వాళ్ళకేమో భూమి పుట్టిన తర్వాత ప్రోగ్రాం. ఆ మాట చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. చూడండి ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34. నా తండ్రి ఆశించబడిన రండి, లోకము పుట్టినది మొదలుకొని, కదా, మీ కొరకు. ఎప్పుడు పుట్టింది మొదలుకొని? మరి మందైతే అలానే 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయం 34 వచ్చినాం. నా నోరు తెరిచి ఉపమానితగా బోధిస్తాను, లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు మీకు చెప్తాను. ఇశ్రాయేలుకి ఇవ్వబడిన అయ్యి కానాను, అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లు, అయ్యే కదా. ఏమున్నాయి? మన్నా, నీళ్లు, అదే కదా ఓల్డ్ టెస్టిమెంట్లో ఏమున్నాయండి. కానీ మనకి ఆయన తన వారి కొరకు ఏం సిద్ధపరిచినవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు.
మనుష్య హృదయానికి గోచరము, వాటికి మించి ఇవ్వబడింది. చర్చ్ అనేది ప్రత్యేకమైంది. పెంతుకోస్తు రోజు నుంచి పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చి పేతురు గారు సువార్త చెప్పిన దగ్గర నుంచి ఇక ఆఖరిగా సువార్త విని ఎవరింటారో మనకు తెలియదు. ఇదంతా సార్వత్రిక సంఘం. ఇట్స్ స్పెషల్ గ్రూప్. సంఘం కొరకు ఆయన మొదట వస్తాడు. గ్యాప్ ఉంటుంది. ఎంతకాలం? 7 years గ్యాప్. దాన్ని ఏమంటారండి? శ్రమల కాలం. ఎవరికది? ఇశ్రాయేల్ ప్రజలు. ఆ శ్రమల కాలం ఏం జరిగిద్ది నెక్స్ట్, దాని కన్క్లూజన్ ఏంటో మనం చూద్దాం. ఒకటి మాత్రం వాస్తవం, ఈ 3 గ్రూపులు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి అన్ని జనులు, ఇశ్రాయేలీలు, క్రైస్తవులు కదా. మనం ఎవరు ఇప్పుడు? అన్ని జనుల నుంచి వచ్చిన వారం, దేవుడు లేని వారం, క్రీస్తు లేని వారం, దూరస్తులం, మన డిగ్రీస్ ఎన్నో ఉండేవి, నిరీక్షణ లేని వారం. అలాంటి మనలోనైనా తన ప్రణాళికలోకి చేర్చుకున్నాడు. మన కొరకు రాబోతున్నాడు. దేవుడి తలంపులను దీవించినది.